నిజమైనటువంటి ఆరాధన లేక దేవుడు మెచ్చేటువంటి ఆరాధన ఏమిటి? మనము చర్చిలో చేసే ఆరాధన, బయట మనము ఏ విధంగా ఉంటున్నాము అన్నది మనము పరిశీలన చేసుకోవాలి. ఈ దినాన మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలను గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగము చాలా మతనిష్ట కలిగినటువంటి వారు. వారికి కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఈ దినాన మనం చూస్తున్న పాత నిబంధన వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయములో మనం చూసినట్లయితే, ఉపవాసము అన్నది సక్రమైనదా, లేక సక్రమంగా ఉన్నదా, లేకపోతే సక్రమైనది కాదా అని మనలను మనం పరిశీలన చేసుకోవాలని ఆ దినాన యోధా ప్రజలకు యెషయా ప్రవక్త చెప్పుచున్న రీతిగానే ఈ దినాన మనతో కూడా మాట్లాడుచున్నాడు. అంటే మనం చేసే ఆరాధన లేక మనం ఉండేటువంటి ఉపవాసము సరి అయినదేనా, సక్రమైనదేనా అని అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి యూదులకి మత ఆచారాలు అంటే కొన్ని పండుగలు, ఆరాధనలు, బలులు ఇవన్నీ కూడా వారు అనుసరిస్తూ ఉన్నారు. అంటే ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, బలులు అర్పిస్తూ, కానుకలు ఇస్తూ ఉండేటువంటి వారు. అంటే మేము వారానికి ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాము, మా దాంట్లో 10వ భాగము కానుకలు మేము ఇస్తున్నాము అని వారు చెప్పుకుంటూ పాప పరిహార్థ బలులు, దహన బలులు అర్పించేటువంటి వారు. కానీ వారు ఇవన్నీ చేస్తూ ఉన్నారే కానీ తోటి మనిషిని మాత్రము ద్వేషిస్తూ, హింసిస్తూ, అక్రమంగా దోసుకొనుచు, బలహీనులను వారు బాధ పెడుతూ హింసిస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు గొడవ పడతారు, తన్నులాడుకుంటారు, తిట్టుకుంటారు, మీరు మరలా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం నాకు ఇష్టమైందేనా అని ప్రభు అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనము నుండి మనం చూసినట్లయితే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని చెప్తూ ఉంటారు. 4వ వచనంలో సమాధానం చూద్దాం. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అంటే వీరు తోటి వారిని అంటే బీదలను లేక నలిగినటువంటి వారిని, బలహీనులను దోచుకుంటూ, అక్రమం చేస్తూ, మరి మేము ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసం ఉంటున్నాము అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు అది నాకు ఇష్టమైన ఉపవాసమేనా అని చెప్తుంటాడు. అసలైనటువంటి ఉపవాసం ఏమిటి అని అక్కడ చెప్తూ మనం చదువుకున్న వాక్య భాగం నుండి చూసినట్లయితే, దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పటియు, కాడిమాను మోకులు తీటియు, బాధింపబడిన వారిని విడిపించటియు, ప్రతి కాడిని విరగొట్టియు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా అంటాడు. మొట్టమొదట ఎవరైతే బీద సాదా బాధల్లో, అప్పుల్లో వారు ఉన్నారో, అవసరతలో ఉన్నారో, వారి అనారోగ్య పరిస్థితులను బట్టి, వారి లేమిని బట్టి వారు హింసింపబడుచున్నప్పుడు, లేక
వారు బాధింపబడుచున్నప్పుడు వారికున్న ఆ కష్టాలను లేకపోతే వారి బాధల్లో మీరు పంచుకోక, వారి బరువును మీరు తీసివేయక మీరు ఉపవాసం ఉంటారు. కానీ నాకు ఇష్టమైనది ఏంటంటే వారికి మీరు సహాయము చేయటము, అవసరతలో ఉన్న వారికి మీరు సహాయము చేయటము. రెండవదిగా మనం చూసినట్లయితే 7వ వచనంలో, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పిపోకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు అని చెప్తారు. కాబట్టి ఒకటి, నీ ఆహారమును ఆకలి కొనిన వారికి ఇవ్వటము అంటే మనము ప్రార్థన చేసుకుంటాము. యేసు ప్రభు వారు ఒక మాదిరి ప్రార్థన నేర్పారు, అనుదినం ఆహారము నేడు మాకు దయచేయము అని. కాబట్టి మనకి అనుదినం ఆహారం కావాలన్నప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు. అంటే అసలు పాపం అంటే ఏమిటి? పాపం అనగా ఏమిటి అంటే సువార్తికులో మనం చూస్తాం, నీవు చేయగలిగి ఉండియో అలాగూ చేయకపోతే పాపము అంటాడు. నీవు చేయగలిగి ఉండి అలాగూ చేయకపోవటమే పాపము అంటాడు. అంటే ఆ ధనవంతుడు విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు. కానీ ఆయన చేయవలసినది చేయలేదు. అంటే తన గుమ్మం దగ్గర ఒక పొరుగువాడు లేక బీదవాడు అడుక్కునేటువంటి కాచుకొని ఉన్నప్పుడు అతను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. తన సుఖము తన సౌఖ్యమే చూశాడు. అందుకని అంటాడు ఇక్కడ, నీ పొరుగువాడు అంటే ఎవరైతే అక్కరలో ఉంటారో వారే మన పొరుగువాడు. సమరయుని కథ మనందరికీ తెలిసిందే. ఎవరో ఏ ఊరు పేరు తెలియనటువంటి వాడు, అతను ఎవరో తనకు తెలియదు. ఈ సమరయునికి ఆయన బాటసారి వస్తూ ఉన్నాడు. ఆ దారిలో ఒక అతను దొంగల చేత కొట్టబడి వస్త్రములను తన దగ్గర ధనాన్ని దోచుకొని మన కొన ఊపిరితో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు, అతను మూలుగుచున్నప్పుడు 2 వ్యక్తులు అదే దారిని వెళ్ళారు. యాజకుడు, లేవీయుడు అదే దారిని వెళ్ళాడు. ఇతను ఆ వ్యక్తి సమరయుడు కదా. సమరయుడు అంటే ఈ సమరయులు వారికి యూదులకి ఏమాత్రం కూడా పొత్తు అన్నది ఉండదు. అలా పుట్టించినందుకు నీకు వందనాలని ప్రార్థన చేసేవారు. ఆ సమరయునిగా పుట్టించినందుకు నీకు వందనాలని వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. మరి ఇతను ఆ రక్తంలో పడి ఉన్నటువంటి, రక్తం ఒడుచున్నటువంటి అతను చూసి అతని సహాయం చేశాడు. అంటే పొరుగువాడు ఎవరంటే ఎవరైతే అవసరతలో, అక్కర్లో, బాధల్లో ఉంటాడో వాడే పొరుగువాడు. ఆ పొరుగువాడిని 7వ వచనంలో దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటం, వస్త్రహీనుడు నీ కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటాడు. అంటే యాకోబు భక్తుడు చెప్తాడు, మొదటి అధ్యాయము 27వ వచనంలో అనుకోండి, మొదటి అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. మరి దిక్కులేని వారిని, బీదలను, విధవరాళ్లను ఆదరించటం, ఈ లోక మాలిన్యము నీకు అంటకుండా చూసుకున్నటే నిజమైనటువంటి భక్తి అంటాడు. దిక్కులేని వారిని, విధవరాళ్లను చేర్చుకున్నటే నిజమైనటువంటి, అంటే మనం అందరం కూడా ఒక రకంగా ఈ లోక పాపము అంటకుండా చూసుకుంటాము. అంటే ప్రార్థనకు వస్తాము, మరి మనం కానుకలు ఇస్తుంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అసలైనది ఏంటంటే మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇంటి దగ్గర ఎవరైనా దిక్కులేని వాడు ఉంటే వాడిని ఆదరించటము, ఎవరైనా విధవరాలు ఉంటే వారిని చేర్చుకోవటము, ఇదే దేవునికి ఇష్టమైంది. మనము
మనం ఈ పాపాలను విడిచిపెట్టడానికి మనం ఇక్కడికి వచ్చి మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఉపవాసం ఉంటున్నాం, లేకపోతే నిష్ఠతో ఉంటున్నాము. సరే, ఇంటి దగ్గర మన పరిచయం అసలు నిజమైనటువంటి భక్తి ఏమిటి అని యాకోబు భక్తి చేశారు. రెండవది, అవసరతలో ఉన్న వానికి, ముఖ్యంగా నీ సోదరునికి నీ ముఖము తిప్పుకొనకూడదు అంటాడు. ఆహారము నేను దిక్కుమాలిన వారికి అంటాడు. అలాగే మనం ఆ విధంగా చేసి నీ ముఖం తిప్పుకోక అని అక్కడ చెప్తూ, మరి అక్కడ మనము ఆ విధంగా మనం ప్రార్థన చేస్తే, మనం చేసిన ప్రార్థన నేనున్నాను, నేను వింటున్నాను అని దేవుడు చెప్తూ ఉంటాడు. మనం 9వ వచనం చూద్దాం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. 10వ వచనం. ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచిన ఎడల. 11వ వచనం. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచు నీటి ఊట వలె ఉందువు అంటాడు. కాబట్టి ఒకటి మన ప్రార్థనలో, మరి అక్కడ యాకోబు భక్తుడే మరో చోట అంటాడు కదా, నీవు రోగి అయి ఉంటే పెద్దలను పిలిచి ప్రార్థన చేయించమంటాడు, నూనె రాసి వారి కొరకు ప్రార్థన చేయమంటాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ పొందునాడు. అంటే మనము ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో, అంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటాడు. నీతిమంతులు అంటే ఎవరు? దేవుణ్ణి చేర్చుకునేవారు. దేవుణ్ణి చేర్చుకోవటం అంటే యేసు ప్రభు వారే చెప్తారు కదా, అపోస్తలు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా నామం పేరట ఒకరిని చేర్చుకున్నవారు నన్ను చేర్చుకున్నట్లు అంటాడు. ఆయన నామం పేరట ఒకరిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అంటాడు. ఎప్పుడంటే ఆ పైన అంటాడు, నేను ఆకలి కొనగా మీరు నాకు ఆహారము పెట్టారు, నేను రోగినై ఉండగా మీరు చూడవచ్చారు, నేను వస్త్రహీనుడై ఉండగా మీరు నాకు వస్త్రం ఇచ్చారండి. ఆయన ఎప్పుడు ఆకలి కొన్నాడు, ఎప్పుడు వస్త్రహీనుడై ఉన్నాడు, ఆయన ఎప్పుడు రోగి అయి ఉన్నాడు. ఆయన ఒకవేళ అరణ్యములో ఆకలి కొనున్నప్పుడు కూడా సాతాను వచ్చి, నీకు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని ఆకలి తీర్చుకోమంటది కదా, అటువంటి సమయంలో కూడా ఆయన నా ఆకలి వేరుగా ఉందిలే, నా దాహం వేరుగా ఉంది అంటాడు. నా దాహము వేరుగా ఉందని ఆ శిష్యులు వచ్చి ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు చూస్తాం. కాబట్టి ఆయన వస్త్రహీనుడు, ఆయన వస్త్రాలన్నీ కూడా తీసేశారు సిలువ దగ్గర కదా. సిలువ వేసేటప్పుడు ఆయన పైన వస్త్రం అంటే అంగీ కూడా తీసి చీట్లు వేసి తీసుకున్నారు. కానీ ఆయన మీరు చింతించవద్దు, మీ చింత అవత నా మీద వేయండి. ఎందుకు? ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందుమో అని మీరు అనుకుంటారు. కాబట్టి మీరు దేని గురించి చింతించకడి అని చెప్తూ, నా నామం పేరట మీరు ఒకరిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు ఉంటాడు. కాబట్టి మన చర్చిలో మనం దేవుని ఆరాధిస్తూ, మన ఇంటి దగ్గర మనం ఎలా ఉంటున్నామో, మన ఇంటి చుట్టూ ఉన్న వారిని, ఒకవేళ బీదలు కావచ్చు, ఇతర వాళ్ళు కావచ్చు, దిక్కులేని వారు కావచ్చు, వారి ఎడల మనం ఏ విధంగా ఉన్నామో అన్నది. కాబట్టి ఇక్కడ ప్రభు వారు చెప్పినటువంటి, అంటే యెషయా ప్రవక్త ద్వారా ఆయన చెప్పిన ఆ మాటలు, అంటే యూదులు బహునిష్ట కలిగిన వారు ఉపవాసం ఉంటారు, కానుకలు ఇస్తారు, బలులు అర్పిస్తూ ఉంటారు.
కానీ అక్రమము దౌర్జన్యము చేస్తూ బీద సాధలను దోచుకుంటూ మరి వారు ఆ విధంగా ఉన్నప్పుడు మేము ఉపవాసం ఉంటున్నాం, మా ప్రార్థన ఎందుకు నువ్వు వింటలేదు అంటే అది నాకు ఇష్టం లేదంటాడు. ఎందుకంటే మీరు గొడవ పడుతున్నారు, తిట్టుకుంటున్నారు. కాబట్టి మీరు ఆ విధంగా చేస్తూ మీరు సోదరుని ప్రేమించకుండా మరి నన్ను ప్రేమించాను అనటము అది అబద్ధము, అది అబద్ధము అని చెప్పాడు. మరి కాబట్టి మనము మన ఆచారాలు సంప్రదాయాలు ఇతరులకు మేలుకరంగా ఉండాలి, ఇతరులకు మేలుకరంగానే ఉండాలి. రోమా సంఘము అంటే అపోస్తులైన పౌలు ఈ రోమా సంఘానికి రాస్తున్నాడు. వీరు కూడా అనేకమైనటువంటి భేదాలతో ఉన్నారు. అవి ఏంటంటే తినే విషయంలో ఏది తినాలి ఏది తినకూడదు అని. అంటే రోమా సంఘములో అంటే క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవులు 2 భాగాలు. ఒకటి యూదయా నుండి వచ్చిన క్రైస్తవులు, అంటే యూదులో నుండి వచ్చిన క్రైస్తవులు. అంటే వీరు మతనిష్ట కలిగిన కొన్ని సంప్రదాయాలు, అలవాట్లు, ఉపవాసాలు వీరికి ఉంటాయి. మరొకటి అన్యుల్లో నుండి వచ్చిన క్రైస్తవులు. కాబట్టి వీరిలో ఈ తినే దగ్గర ఈ విభేదాలు ఉన్నాయి. అది తినవచ్చా, ఇది తినవచ్చా, ఏది తినాలి, ఎంత తినాలి, ఏది తినకూడదు అనేదే వీరి యొక్క ఆలోచన అన్నమాట. ఒకసారి 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో 2వ వచనం చూద్దాం. ఒకడు సమస్తమును తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు, ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకునేను అంటాడు. కాబట్టి ఇవి తినటము ఇవి ముఖ్యము కాదు అన్నది. కానీ ఏంటి అంటే అక్కడ చెప్పబడిన మాట మనం ఒక చోట ఎక్కువ కాదు తప్పనిసరిగా ఈ మాట వాడుతూ ఉంటాం. మృతుల భూస్థాపన క్రమంలో ఈ మాటతో ఉంటాం. 7వ వచనం, మళ్ళీ ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, మనం చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము అంటాడు. అంటే వీళ్ళు ఈ దేహానికే కాక అంటే ఒక రకంగా పౌలు భక్తుడు రాస్తూ కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, మీ దేహములను దేవుడు మీకు అనుగ్రహించును అంటాడు. దేవుడు మన దేహాలను ఆయన మనకిచ్చాడంట, ఆయనే తయారు చేశాడు. ఎందుకంటే మన దేహాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఆత్మ మనతో ఉంచటానికి. అందుకనే పౌలు భక్తుడు సమస్తము పెంటగా ఎంచుకొని ఆయన అంటాడు కదా, నేను బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే మేలు అంటాడు. అంటే బ్రతికినా చనిపోయినా క్రీస్తుకి చెందిన వారమై ఉంటాం. అంటే బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉన్నాము అంటాడు. అంటే ఈ దేహం అన్నది ఈ లోకము లేక సమాధి వరకే. తర్వాత జీవితం ఉంటుంది. మనం బ్రతికినను చనిపోయినను అంటాడు కదా. అంటే చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. ప్రతి ఒక్కరికి మరొక జీవితం ఉంది. ఇంతటితో ఈ ప్రాణం పోవటంతో మన జీవితాలు ముగవు. అప్పుడు కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. అది ఎక్కడ 2 స్థలాలు ఉంటాయి కదా, 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి దేవుడు ఇచ్చేటువంటి నిత్యజీవం, మరొకటి నిత్య నాశనం. మనం ఎక్కడికి వెళతాము అన్నది. అంటే బ్రతికున్నను చనిపోయినను క్రీస్తు వారమై ఉన్నాము అని. చనిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి?
క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. నిత్య నాశనానికి మనం వెళ్ళకూడదు అంటాడు. కాబట్టి మనము తినే విషయంలో కాక మన దేహాలు అంటే పవిత్రముగా ఉంచుకోవటము అంది. అంటే మంచి ఈ దినాన 2 పాటలు ఆరాధనకు ముందు ఒక పాట పాడుకున్నాం. ఏంటి? ఆత్మ నడుపు సాత్యములోనికి పోడే, ఆత్మ నడుపు ఆత్మని సాయంబు నదికంబుగానిచి ఆత్మానందముతో దైవారాధనమునా ఆత్మ నడుపు. ప్రసంగానికి ముందు ఏం పాడుకున్నాం? మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదనా. మనసులో ఆనందం కొంటే అంతకు మించిన భాగ్యం ఇంకేది లేదని ఆ కీర్తనకారుడు ఆ పాట రాసిన రచయిత. కాబట్టి మనం ఆ మనసులో ఆనందం బయటికి మనకి ఏమి కలిగి ఉన్నాము, ఎంత కలిగి ఉన్నాము, ఎంతకాలము అన్నది కాదంటాను, ఎంతమందిని కలిగి ఉన్నాము అన్నది కాదంటాను. మనసులో ఆనందం ఉందా లేదా, అంతకు మించిన భాగ్యం మరి ఏది లేదన్నా అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన కావాల్సింది కూడా ఏంటంటే మన ఆత్మలు, మన మనసుతో ఆయన యొక్క చిత్తాన్ని వివేచనమనటాడు. కాబట్టి ఆయన చెబుతూ రెండవదిగా అంటే ఈ ఉపవాసానికి అంటే ఏది తినాలి ఏది తినకూడదు, కాబట్టి మనం తింటున్నామో ఎదుటివారు తింటున్నారో లేదన్నది కాదు, లేకపోతే ఏది మంచిది ఏది చెడ్డది అన్నది కూడా కాదు, ఏది మంచిది ఏది చెడ్డది అన్నది కూడా కాదు. కాబట్టి కొంతమందికి కొన్ని మంచి ఉండవచ్చు, కొంతమందికి నలుపు అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి నలుపు అంటే ఇష్టం ఉండదు. కొన్ని మతాల వారికి నలుపు అంటే ఇష్టము. ఒక ఆయన దీని గురించి ఆరాధనకి నల్ల సూట్ మీద వచ్చాడు. ఏమండి మరి ఆరాధన కదా కొంచెం తెల్ల వేసుకొని రావచ్చు కదంటే ఆయన చెప్పింది ఏంటంటే బ్లాక్ కాన్ఫిడెన్స్ అండి అన్నాడు. బ్లాక్ కలర్ అంటే కాన్ఫిడెన్స్ గుర్తు అంటాను. అంటే ఒక్కొక్కరు ఒకటి చెప్తా, ఆయన దృష్టిలో అది మంచిది. ఇప్పుడు తమిళనాడు వెళ్ళామనుకోండి, అమావాస్య వాళ్ళకు మంచిది. కాబట్టి ఏది మంచి రోజు ఏ చెడ్డ రోజు అన్నది కాదు అంది. ప్రార్థనాపూర్వకంగా ఆదివారమే ఆరాధన దినం అన్నది కాదు, కాకపోతే మనం అందరం ఒక చోట కలిసి ఆరాధించడానికి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుచేత ఆదివారమే మంచిది, మిగిలిన 6 రోజులు మంచి అనుకోవటానికి మంచి కాదు అనుకోవటానికి లేదు. ఎవరికి ఇష్టము ఒకరికి మంచి అన్నది ఇంకొకరికి చెడుగా ఉండవచ్చు. కాబట్టి అవి కాదు, కానీ అవి కావు అంటే రెండవదిగా తీర్పు తీర్చకూడదు అంటాడు. తీర్పు తీర్చకూడదు అంటే సహజంగా మనం ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దినం ఉంటుంది, అదే జ్ఞాపకార్థ దినము లేకపోతే సంస్మరణించుకునే దినము, ఈ కార్యక్రమం పెడతారు. ఆ రోజున అందరూ వారి గురించి మంచిగా చెప్పాలంటారు. చనిపోయిన వారిని గురించి కానీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయే వారిని గురించి కానీ మంచిగా చెప్పాలి, చెడు చెప్పకూడదు అంటారు. నిజమేనా? వారి గురించి మంచిగా చెప్పాలి, వారిని గురించి చెడు చెప్పకూడదు అంటాడు. చనిపోయిన వారిని గురించి మంచిగా చెప్పాలి కానీ చెడు చెప్పకూడదు అంటారు. చాలాసార్లు మన ప్రార్థనలు లేకపోతే మనం ఈ కండోలెన్స్ చెప్పేటప్పుడు ఒక మాట అంటారు, వారి ఆత్మకు శాంతి కలగాలి అని. వారి ఆత్మకు శాంతి కలగాలి అని మనం ప్రార్థన చేస్తాము. లేకపోతే ఏదో కండోలెన్స్ సంతాపం చెప్పేటప్పుడు అంటాము.
ఇంకా మనం ఆ మాట అసలు ఉపయోగించకూడదు కూడాను. వేదాంత పరంగా చూస్తే ఆ మాట ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మకి శాంతి కానీ అది ఒక రకంగా మరలా ఈ పా ఈ పాప పరిహార పత్రికలోకి వెళ్ళిపోతుంది. చనిపోయిన వారి గురించి మనం ఇక్కడ కానుక పెట్టెలో గల్లుమని కానుకలేస్తే వారి ఆత్మలు పైకి వెళ్ళిపోతాయని. అది తప్పు అంటాడు కదా మార్టిన్ లూథర్ గారు. అది తప్పు. ఏదైనా వారు ఇక్కడ చేసిన దాన్ని బట్టే వారి ఆత్మ పరలోకానికి వెళ్ళాలా, వారి ఆత్మ నిత్య నాశనానికి వెళ్ళాలా అన్నది. మనం ఏదో వారి ఆత్మ శాంతి కలగాలని ఏదో మనం సహజంగా చెప్పుకునేటువంటి మాటే, కానీ మనం చెప్పినంత మాత్రం చేత వారి ఆత్మ శాంతి కలగదు, లేకపోతే పరలోకానికి వారు వెళ్ళరు. పరలోకానికి మనం ప్రార్థన చేసినా కూడా అంతే. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, ఏ క్రియలు అంటే ఏ చెట్టు విత్తితే అదే ఫలం వస్తుంది. మనం మామిడి చెట్టు మామిడి విత్తనం నాటితే అది మొక్కయి ఇది మామిడికాయే కాస్తుంది కదా, మామిడికాయ. ఇక్కడ మనం ఏం విత్తుతామో అదే వాళ్ళు కోస్తారు కదా, వాళ్ళు కోస్తారు. కాబట్టి చెడు చెప్పుకోవడం కాదు, హెచ్చరిక కూడా ఉండాలి. ఆయన ఇలా చేయటం వల్ల ఈ శిక్ష లేకపోతే ఇటువంటి మరణం వచ్చిందని చెప్పుకోవటంలో తప్పులేదు. ఎందుకంటే మనకి హెచ్చరికగా ఉంటాయి. కానీ తీర్పు తీర్చకూడదు అంటాడు. తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగుతుంది, ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన సన్నిధిలో మనం మోకరించాల్సిన వాళ్ళమే, లేకపోతే తీర్పులోనికి వచ్చేవారమే. కాబట్టి నువ్వు తీర్పు తీర్చుకు, నువ్వు తీర్పు తీర్చబడవు. నువ్వు తీర్పు తీర్చుకు, నువ్వు తీర్పు తీర్చబడవు అంటాడు. మనం ఒకరికి తీర్పు తీర్చేటప్పుడు దేవుడు మనకు కూడా ఒక తీర్పు ఉన్నదని మనం గుర్తించాలి. కాబట్టి ఏదో మనం ప్రతి ఒక్కరు పాపులే, పాపం లేనంటి వాడు భూమి మీద లేడు. ఒకవేళ ఒక్కరున్నా కానీ యేసయ్య రావాల్సిన అవసరము ఉండదు అని చెప్తాడు. అందరూ కూడా అంటే అక్కడ ఆదాము మొదలుకొని చివరి వరకు కూడా ఎవరో ఏదో ఒక పాపము చేసేటువంటి వారమే. కాబట్టి ఇద్దరు కూడి ప్రార్థన చేశారనుకోండి, ఇద్దరు ప్రార్థన చేస్తే అయ్యా నేను నా శత్రువులు కలిసి ఇద్దరం ప్రార్థన చేస్తున్నాము, అతను నాకు ఈ మోసం చేశాడు, నన్ను దగా చేశాడు, అయ్యా ఆమె నువ్వు కోప్పడు, నువ్వు శిక్షించు అని నేను ప్రార్థన చేస్తాను. నా పక్కన ఇంకొక ఆయన వచ్చాడు, ఆయనకి నేనేదో ఇవ్వాలన్నది ఇవ్వలేదు, ఆయన బాధపడ్డాడు. అప్పుడు ఆయన నా గురించి బాధపడ్డాడు. ఆయన పాదిరి గారు అయ్యుండి కూడా చెప్తాడే కానీ చేయడు, ఏమి నాకు ఈ ఆపదలో ఉన్నప్పుడు చేయలేదు, అయ్యా ఆయన పాదిరి ఉద్యోగం నుండే తీసేయి అన్నాడు అనుకోండి, ఎవరు ప్రార్థన వినాలి? ఇప్పుడు నన్ను హింసించిన వాడి కొరకు నేను ప్రార్థన చేస్తే నన్ను హింసించమని చేసిన వాడి ప్రార్థన ఫలించు. కాబట్టి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి అన్నది అండి. ఇది మనం చదువుకున్న సువార్త వాక్య భాగంలో చేసినట్లయితే ఇక్కడ 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము కూడా కొండ మీద చేసిన ప్రసంగము అంటాడు. యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగము. ఈ ప్రసంగములో 9 ధన్యతలు ఉన్నాయి. 9 ధన్యతలు ఉన్నాయి. అన్నిటిని గురించి ఈ సమయంలో మనం చెప్పుకోలేము, కానీ మరి ఒకటి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో అని మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ధనవంతుడికి అన్నీ కూడా ఉన్నాయి, కానీ లేనిదేంటి? ఆత్మను పట్టించుకోలేదు. ఆత్మను పట్టించుకోక ఉన్నప్పుడు చివరికి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? వేదన పడే స్థలానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం కూడా చాలాసార్లు అన్నీ ఉన్నప్పుడు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాం.
మన ఆత్మకు బలం ఇచ్చేది ఏంటంటే ప్రార్థన, ఆరాధన, ఆరాధన. ఇవి మన ఆత్మకు. మనం దాన్ని నిర్లక్ష్యం చేసి మనం ఆరోగ్యంగా ఉన్నాములే, లేకపోతే నాకు ఈరోజు పర్వాలేదులే అనుకుంటే రేపు నీ ఆరోగ్యం ఎలా ఉంటుందో, లేకపోతే రేపు ఏ అక్కర వస్తుందో మనకు తెలియదు కదా. అదే మన దేవుని సన్నిధిలో మనం ఆత్మీయంగా బలంగా ఉంటే, గతంలో ఒకసారి చెప్పాను, మన సహజంగా గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే దీపము ఆరిపోదా అని సామెత కదా. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే దీపము ఆరిపోదా అని. కానీ యేసు ప్రభు వారు చెప్పేది ఏంటంటే, మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ గాలిని కూడా నిమ్మలపరుస్తాడంటాను. గాలిని గద్దించి ఆ అలలను నిమ్మలపరిచెను. అలలంటే సమస్యలు కదా, మన సమస్యలు. అవన్నిటిని కూడా నిమ్మలపరిచి మన ప్రయాణాన్ని సాఫీగా చేస్తాడు. ఎప్పుడు మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే, మనం ఆ గాలిలో దీపం పెట్టి నాయనా నాయనా అని ప్రార్థన చేస్తే గాలి రాకుండా చేస్తాడు కదా. ఆ సముద్రం మీద అలలు పడుతున్నాయి, గాలికి ఎగురొచ్చి ఓడ మీద ఆ అలలు పడుతున్నాయి. వాళ్ళు భయపడ్డారు, శిష్యులు భయపడ్డారు. ఆయన వస్తూ ఉన్నాడు, గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. విశ్వాసం కావాలి. అటువంటి విశ్వాసం ఉంటే ఏ పెద్ద సమస్య అయినా, అది కొండ లాంటిది, లేకపోతే భూమిలో పాతికిపోయిన పెద్ద చెట్టుదైనా సరే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోదు. దానికి కావాల్సిన విశ్వాసము అని. కాబట్టి ఇక్కడ మనం ఆత్మీయ విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో, ప్రార్థనా జీవితాన్ని లేక ఆత్మ సంబంధించిన వాటి యందు మనం ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నామేమో మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమైనా. కాబట్టి మాత్రం ఎక్కువగా వివరించటం పడదు. ఆ తర్వాత చూస్తే ఆత్మ విషయం ఏంటి, రెండవది దుఃఖపడటం. అంటే మనకి ఏముంది ఏమి లేదని దాని గురించి కాదు. మనం దుఃఖపడాల్సింది ఏంటంటే, మనం చేసిన పాపం వల్ల యేసు ప్రభు వారు ఆ శిలువ మీద శ్రమ పడుతున్నాడు. అది నేను చేసిన పాపం, అది దుఃఖము. మనం యేసయ్యను పెట్టుచున్న దాన్ని బట్టి, శ్రమను బట్టి మనం దుఃఖించాలి. ఆయనకు దుఃఖాన్ని మనం కలిగించాము మన పాపం వల్ల, కాబట్టి మనం దుఃఖించాలి. అంటే కొన్నిసార్లు మనం వాక్యం అర్థం చేసుకోవటంలో కూడా ఉంటుంది. ఓ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చారు. ఏదో మాట సందర్భంలో అయ్యా నాకు షుగర్ ఉందండి అని చెప్పాను. బహిరంగంగానే నాకు షుగర్ ఉందండి అని చెప్పాను. ఆయన ఒక వాక్యం చెప్తా చదవండి అన్నాడు. ఒక వాక్యాన్ని చదవండి అని చెప్పేసి, అంటే నీ కోపము నీ శరీరంలో నుండి వీటన్నిటినీ అంటే శరీరానికి కుంగతీస్తుంది, కాబట్టి దీనికి కారణం నీ కోపమేనండి అన్నట్టుగా ఆయన నాకు చెప్పాడు. 38వ అధ్యాయము 38వ కీర్తన 2వ వచనం 3వ వచనం 38 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా శరీరము విడిచిపోయాను. చాలు, ఆయన అంతవరకే చదవమన్నాడు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను అన్నాడు. నీ కోపాగ్ని అంటే ఎవరి కోపాగ్ని? నీ కోపాగ్ని వలన నా శరీరము, నా ఆరోగ్యము, నా శరీరమును విడిచిపోయాను అన్నాడు. అయ్యా నేను మొదటి నుండి చదువుతానండి, వినండి అన్నాను. పెద్ద పాస్టర్ గారు పాపం, ఆయన నువ్వు చెప్పేది తప్పు అని మనం అనకూడదు కదా. ఆయన మొదటి నుంచి చదువుతాను వినండి. యెహోవా కోపేద్రకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన
ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను. ఎవరి కోపం వలన? కాబట్టి నీ కోపడుతున్నావు, కోపం తెచ్చుకుంటున్నావు అని. కాబట్టి అది దేవుని కోపం వల్ల, ఉగ్రత వలన నా శరీరంలో ఆ ఆరోగ్యం నా శరీరంలో నిలిచిపోయింది. ఎందుకయ్యా అంటే ఆ తర్వాత మళ్ళీ నేను చదివాను. అదే, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అయ్యా, నా పాపమును బట్టి నా ఎముకలు స్వస్థత లేదు. నేను పాపం చేశాను కాబట్టి నీ ఉగ్రత నా మీద ఉన్నది, నా మీద ఉంది. నీ కోపం వల్లనే, నీ ఉగ్రత వల్లనే నా శరీరంలో ఆరోగ్యం లేదయ్యా, అనారోగ్యం పాలయ్యా. అంటే కొన్నిసార్లు వాక్యం చదివేటప్పుడు కొంచెము ముందు వెనకాల కూడా చదవాలి. ఏదో మనకు అవసరమైంది ఆ కొద్ది మాటలను పట్టుకొని మనం బోధించటం కాదు. అదే అంటే కొన్నిసార్లు పెద్దవాళ్ళైనా కొన్నిసార్లు మనం ఇటువంటి తికమకబడే అవకాశం ఉంటుంది. మొత్తం చదివితే అసలు ఏంటి, ఆ మాట ఎవరు ఉపయోగించారు అనేది మరి. కాబట్టి ఒకటి దుఃఖపడటము అన్నది, రెండవదిగా మరి దుఃఖపడటము అన్నది చూస్తాము. అలాగే ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి. ఇప్పుడు వివరించడం కష్టము, ఇవన్నీ కూడా తెలిసినాయి. తర్వాత సాత్వికులు అంటే చేతకాని వారు. మన మాటలో చెప్పాలంటే చేతకాని వారు అంటే రాళ్ళు వేసినా, తిట్టినా, తిరుగుబాటు చేసినా మౌనంగా ఉండి ప్రార్థన చేసేవాళ్ళు అని. ఎవరు సాత్వికుడని ఎవరికి పేరు? మోషేకు పేరు. వాళ్ళు రాళ్ళు ఎత్తుతున్నారు, రాళ్ళు ఎత్తి కొట్టడానికి ఉన్నారు. ఈ నీతోనే దేవుడు మాట్లాడతారా, మాతో మాట్లాడండి అక్క అన్నయ్య కూడా మాట్లాడారు కదా ఎవరన్నా. కాబట్టి ఆయన నమ్మకమైనటువంటి వాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరిలోన సాత్వికుడు అన్నాడు. రాళ్ళైతే తిరిగి రాలేనటువంటి వాడు, తిడితే తిట్టనటువంటి వాళ్ళని సాత్వికులు అంటారు. సాత్వికులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు అంటారు. ఈ లోకపరంగా ఒకవేళ మనము వారి దృష్టిలో మనం చేతగాని వారంగా ఉండవచ్చేమో, కానీ మనం సహించి మనం తిరిగి వారిని అనకపోవటం వలన దేవుడు వారి మీద పగ తీర్చుకుంటాడు. దేవుడే వారి మీద, అంటే కొరాహు ఆయన తిరుగుబాటు చేసినప్పుడు భూమి నెరయించింది. వారందరినీ 250 మందిని భూమిలో కూలిపోయారు. అగ్ని వచ్చి వాళ్ళందరూ కూడా కాల్చేసినట్లుగా చూస్తాం. కాబట్టి తీర్పు తీర్చడం అన్నది, పగ తీర్చుకోవటం అన్నది ఆయన పని. కాబట్టి మనం ఎవరికి కూడా తీర్పు తీర్చవద్దు అంటాడు. కాబట్టి దుఃఖపడు, తీర్పు తీర్చవద్దు, సాత్వికులు అంటారు. అలాగే నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు, అంటే నీతి విషయంలో ఆకలి దప్పులు, తర్వాత కనికరం కలవారు, వారు కనికరాన్ని పొందుతారు. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరచువారు మరి వారు సమాధానం పొందుతారు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉంటే నీతి నిమిత్తము హింసింపబడటము అన్నది, అంటే మనను ఏదైనా మనం యథార్థంగా మనం జీవిస్తూ నువ్వు చేసేది తప్పు అన్నప్పుడు వారు మనల్ని ప్రేమించరు కదా. మన మీద ఎలాగైనా ద్వేషం చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. వారి గురించే ఈ దినాన్ని చెప్పినటువంటి ఆ 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటావు. ఒకటి ఏంటంటే, మనము నీ శత్రువులను ప్రేమించటం అంది. నిజమే, మనకు అయిన వారే, మనకు బాగా కావలసిన వారే మన నాశనాన్ని కోరుకున్నారు, మన అంతాన్ని వారు ఆశపడ్డారు. యేసోబు ఫలించడి కొమ్మ కదా. యేసోబు అంటే అర్థం ఏంటమ్మా? ఫలించటి కొమ్మ. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎందుకు దేవుడు అతనికి తోడుగా ఉండడానికి కారణం ఏంటి? యేసోబు నీతిమంతుడు కాబట్టి యెహోవా అతన్ని కాపాడాడు, లేకపోతే రక్షించాడు అంటాడు. మనం నీతిగా ఉంటే, నీతి కొరకు ఆకలి దప్పులు కనుకుంటే, కాబట్టి యేసోబు యథార్థపరుడు కాబట్టి
అన్నలు చేసేదన్నీ కూడా తండ్రికి చెబుతూ ఉన్నప్పుడు సహజంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నాడని, ఫిర్యాదు చేస్తున్నాడని. రెండోది, ఇంటి పట్టిన సుఖంగా ఉంటూ ఈ రంగురంగు అంగీలు అంటే చొక్కాలు తొడుక్కొని అని చెప్పేసి అవి ఏ విధంగా అయినా సరే అంతం చేయాలన్న ఉద్దేశంతో అతన్ని నీళ్లు లేని బావిలో వేశారు. నీళ్ళు లేని బావిలో వేశారు. అప్పుడు రూబేను పెద్దవాడు అక్కడ లేడు. తర్వాత వారు ఆ మిద్యానీయులు వస్తూ ఉంటే వారికి అమ్మేశారు కదా, అమ్మేశారు. ఏదో సామెత ఉంది కదా, చచ్చినడు సొమ్ము వచ్చినంత చాలు అన్నట్టుగా వారికి అమ్మేశారు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ఆ మిద్యాన్ దేశంలోని తీసుకెళ్ళి ఆయన పాపంలో పడిపోకుండా, మరి అవకాశం ఉన్నప్పటికి కూడా పాపం చేయకుండా ఉన్నప్పుడు ఏమైంది? చెరసాల్లో పెట్టారు పాపం కదా. యథార్థంగా ఉన్నాడు, పాపానికి దూరంగా పారిపోతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి చివరికి చెరసాల కథంతా మనకు తెలిసిందే, చెరసాల జీవితం. అప్పుడు ఆయన ఈ దర్శనాలు చూస్తూ రాజుగారు వాళ్ళు కలిగే ఆ దర్శనాలు చూస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా కరువు రాబోతుంది, ఎంత ముందుగా ఎంత పంట పండుతుంది, ఎంత కరువు రాబోతుంది, ఇవన్నీ ముందుగా దర్శనాల ద్వారా తెలియచేసినప్పుడు మంచి అంటే ఐగుప్తు దేశంలో ఇంకా రాజు ఏమి లేదు, తిని పండుకునేవాడే. అన్నీ కూడా ఎవరు చూసేవారు? యేసోబే చూసేవాడు. పంట విస్తారంగా పండింది. అన్నలు ఉన్నటువంటి దేశంలో కరువు వచ్చింది. చివరికి ఎక్కడికి వచ్చారు? యేసోబు దగ్గరికి వచ్చారు. ఆయన కక్ష తీర్చుకోవచ్చు. నన్ను చాలా హింసించారు, నీళ్ళు లేని బావిలో వేశారు, నాన్న నమ్మించటానికని ఒక మేకపిల్లను కోసి దాని రక్తంలో నా వస్త్రాలు చూపించి నాన్న ఏడిపించారు అని చెప్పేసి వాళ్ళని బాధించలేదు. ఇదిగో మీరు చేసింది, వారికి అమ్మారు కదా, నేను దేవుడు మీరు వదిలించుకోవాలనుకున్నారు, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. నేను వచ్చింది ఇక్కడికి ముందుగా మీ కొరకు దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఈయన కూడా ముందు ఏడ్చాడు. అన్నయ్యలో తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని ఆపుకోలేక లోపలికి వెళ్ళి ఏడ్చాడు కదా. వాళ్ళు ఏడుస్తుంటే ఏడవద్దు, ఇదిగో నేనే మీ సోదరునే, మీరు ఈ విధంగా చేశారు, ఇది దేవుని నిర్ణయము, కాబట్టి మీరేమీ బాధపడవద్దు, మీరేమీ ఏడవద్దు అని చెప్పేసి వాళ్ళకి ఆ గోతం నిండా ధాన్యం ఇచ్చి పంపించాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆకలి కొన్నటువంటి వారికి, ఆకలి కొన్నది ఎవరు? మన శత్రువుని మనం ప్రేమించాలి. ఆకలిలో ఉన్నాడు, మనం ఉపవాసం ఉంటున్నాం. రెండోది, మనం ముందుగానే చెప్పుకున్నాం, మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, మనకు ఎవరైనా అపకారం చేస్తే వారిని హింసించమని, శిక్షించమని దేవుని ప్రార్థన చేస్తాం. కానీ యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, ఇదిగో మీ ప్రవక్తలు ఇలా చెప్పారు, కానీ నేనేం చెప్తున్నానంటే అంటాడు కదా. అక్కడ ఆయన అన్న మాటను చూస్తే, నేను చెప్పినది ఏమనగా, మత్తయి సువార్త తర్వాత చదవండి, టైం లేదు. నేను చెప్పినది ఏమనగా అని ఆయన చెప్తూ, మీరు మీ శత్రువులను ప్రేమించండి. అంటే పాత నిబంధనలో పంటికి పన్ను, కత్తికి కత్తి, కండక కండ అన్నట్టుగా ఉంది కదా. కక్ష తీర్చుకోండి అన్నాడు. కానీ నేను చెప్తున్నాను, మిమ్మల్ని హింసించే వారిని, మిమ్మల్ని బాధించే వారి కొరకు, లేక మీ శత్రువుల కొరకు వాళ్ళని ప్రేమించండి. ఒకవేళ అన్యులు చేసినట్లు మీరు చేస్తే ప్రార్థనకు రావసరం లేదంటాడు. మీరు క్రైస్తవులు దేవుని బిడ్డలని పిలువని అవసరం లేదంటాడు. ఎప్పుడు మనకు ఎవరైనా సహాయం చేస్తే, ఉపకారం చేస్తే, వారికి ఉపకారం చేసాం అనుకో, అన్యులు కూడా అలా చేస్తున్నారు అంటాడు. ఎవరైనా మనకి ఏదన్నా గిఫ్ట్ పంపించారనుకోండి, లేకపోతే కూర భోజనం పంపించారనుకో, తిరిగి మళ్ళీ వారికి పంపిస్తే అదేమి గొప్పేమో కాదంటాను. రుణం తీర్చుకున్నారు కదా.
ఇప్పుడు ఎవరైనా మీకు ఏదైనా ఇస్తే అది తిరిగి మీరు ఇస్తే ఆ రుణాన్ని మీరు తీర్చుకున్నారు. ఎవరైతే మీకు తిరిగి ఇవ్వలేరో వారికి చేయమంటాడు. వారికి చేయమంటాడు. పేదలను వస్తే వారు తిరిగి ఇవ్వలేరు కాబట్టి ఎవరు మనకిస్తారు? దేవుడు మనకిస్తాడు కదా. దేవుడు మనకి ఇస్తాడు. వాళ్ళు తిరిగి మనకి ఇవ్వలేరు కాబట్టి, ఇచ్చే స్థితిలో వారు లేరు కాబట్టి దేవుడు మనకి ఇస్తాడు అంటాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము, దేవుని బిడ్డలుగా, ఆయన శిష్యులుగా మనం ఉండాలంటే మీ తండ్రిని పోలి ఉండండి. ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి మీరును పరిపూర్ణులై ఉండండి అంటాడు. ఆ చివరిలో చివరి ఆ వచనంలో ఆ మాటను మనం చూస్తాం కదా. 5వ అధ్యాయము ఆ చివరి వచనంలో 40వ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అంటారు. అంటే బిడ్డలు తల్లిదండ్రులు పోలికలు ఉంటారు కదా, చూడగానే చెప్తారు. ఒకవేళ ఎవరైనా కొత్తగా చూసినా ఆ పోలికలు బట్టి మీరు ఫలానా వాళ్ళ పిల్లలా అంటారు. అంటే ఆ పోలిక మనలో ఉంది అని. ఒకవేళ మనం ఇప్పుడు ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణంగా మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి, ఆ తండ్రి పోలికలు మనకి రావాలి. ఆ తండ్రి పోలికలు, ఆ తండ్రి లక్షణాలు మనకి రావాలి. అలాగే ఆ రోమా పత్రికలోనే మనం చూసినట్లయితే మనకని మీకు మంచి పేరు పెడతారు అన్నాడు. దాన్ని బట్టి మీరు వేకు చుక్కవలే ఉంటారు, వెలుగ్గా ఉంటారు, మీకు మంచి పేరు పెట్టబడుతుంది అంటారు. కాబట్టి మనం పరిశీలన చేసుకుంటే బయట మనకి ఏ పేరు ఉంది? తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. తల్లిదండ్రులు పేరు పెడతారు, కానీ మనలను బయట వాళ్ళు మన గురించి ఏమని పిలుస్తున్నారు? మనకున్న అలవాట్లు కావచ్చు, లేకపోతే పిసినారి కావచ్చు, లేకపోతే అబద్ధకోరని కావచ్చు, వాళ్ళు పెట్టే పేర్లు ఏంటి? మనకు బయట మనకున్నటువంటి పేరు ఏమిటి? దేవుడు మనకేం పేరు పెడతాడు? వేకువ చుక్క, లేకపోతే ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా, ఆ దేవుని రాజ్యానికి వారసులుగా మనం జీవించాలి అంటే మనం ఒకటి ఆచారము సంప్రదాయాలు కాదు. యూదులకున్నది ఆచారాలు సంప్రదాయాలు మాత్రమే. ఉపవాసం ఉంటారు, కానుకలు ఇస్తారు, కానీ శత్రువులను లేకపోతే పొరుగువారిని ప్రేమించరు. ఒకవేళ మనం కూడా మన శత్రువుల కొరకు యేసయ్య మనల్ని ప్రేమించమన్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మన అందరి కొరకు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తే స్వస్థత మనకి శీఘ్రంగా వస్తుంది. మనం అలా చేయకుండా నేను ఇంతకాలం ఈ బాధలో ఉన్నాను, మందులు మింగలేక, సూదులు పొడుచుకోలేక, ఈ ఆపరేషన్ చేయించుకోలేక, ఆపరేషన్ అంటేనే నాకు బీపీ పెరుగుతుందయ్యా. మరి ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ రోగిని స్వస్థపరుస్తాను అంటున్నాడు కదా. కాబట్టి మనం ఈ ఆచారాలు సంప్రదాయాలు కాకుండా ఎదుటి వారి విషయంలో మనం ఎలా ఉన్నామో, మనం ఇక్కడ ఆరాధన చేస్తూ మనము తోటి వారి ఎడల, పొరుగు వారి ఎడల, సోదరుల ఎడల మనం ఎలా ఉన్నాము మనం పరిశీలన చేసుకొని అందరము ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నప్పుడు మనం దేవుని రాజ్యములో దేవునితో కలిసి ఉండగలం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును కాక. ఆమేన్.